ఈర్ష అనేది, లేకపోతే అసూయ అనేది, స్వార్థం అనేది అంత ప్రమాదకరమా అంటే మరొక్కసారి నిరూపించబడింది నిన్న తెలంగాణ ప్రాంతంలో జరిగిన సంఘటన బట్టి. తెలంగాణ ప్రాంతంలో నుండి ఇద్దరు తోడుకోడలు ఉన్నారు. అందులో ఒక తోడుకోడలు ధనముగా అభివృద్ధి చెందిందండి. డబ్బు ఉంది, ధనం ఉంది, జాబ్ ఉంది, అన్నీ బాగున్నాయి. ఒక కూతురు కూడా ఉంది. మరి చిన్న తోడుకోళ్ళు మనం చూసుకుంటే వాళ్ళకి ఆర్థిక పరంగా దెబ్బతిని ఉన్నారు. మరి ఆమె చేసిన చెడ్డ పనులు, బెట్టింగ్ యాప్లాడి ధనాన్ని పోగొట్టుకుని ఏమీ లేనిదిగానుగా చిన్న కోడలుంటే, పెద్ద కోడలు తోడుకోళ్ళు అన్నీ ఉన్నదానిగా ఆస్తి విషయంలోనూ అన్ని విషయంలోనూ అభివృద్ధి చెంది ఉందంటండి. మరి కొన్ని రోజులు అయిన తర్వాత పెద్ద కోడలు కూతురు చనిపోయింది. ఒక తోడుకోళ్ళ కూతురు చనిపోయింది. అందరూ ఏడుస్తున్నారు, పొలోమంటూ ఏడుస్తున్నారు. పెద్ద తోడుకోళ్ళు ఏడుస్తుంది, చిన్న తోడుకోళ్ళు ఏడుస్తుందండి. ఎవరు కూడా గమనించలేకపోతున్నారు. ఎలా చనిపోయింది నా కూతురు, ఎలా చనిపోయింది నా కూతురు అంటే పోలీసులు కూడా గమనించలేకపోయారు. కొద్దిసేపటికి మొబైల్ చెక్ చేస్తే మరి ఆ తోడుకోళ్ళ కూతురుని చంపింది ఎవరో కాదు కానీ చిన్న తోడుకోడలండి. మీకు అర్థమవుతుందా? అంటే వరసకు కూతురయ్యే పాపని అసూయ చేత చంపేసిందంట. అసూయ చేత చిన్న పాపను చంపేసింది తోడుకోడలండి. ఎవరో కాదు, బయట వాళ్ళు ఎవరు రాలేదంట. ఎందుకు చంపేసిందని పోలీసులు ఆరా తీయడం మొదలు పెడితే ఆమె చెప్పిన నిజాలు ఏంటంటే ఆమె అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. ఆస్తుల్లోనూ, అంతస్తులోనూ, పిల్లల్లోనూ ఆమె బాగుంది కాబట్టి దాన్ని చూసి నేను ఓర్చుకోలేకపోయానని చంపేశానని నిజాన్ని ఒప్పుకుందండి ఆవిడ. రీజన్ ఏంటి తెలుసా? అసూయ, ఈర్ష, స్వార్థము, కుళ్ళి అంటాం కదండి మనము. ఒక మాట కాదు కదా, ఇవి చాలా మాటల అర్థాలు వస్తాయి. ఆమెకు అసూయ చేత, ఈర్ష చేత, స్వార్థము చేత చిన్న పాపను కూడా చంపడానికి వెనకాడలేదంటే అసూయ ఎంత ప్రమాదకరమో చూడండి, ఈర్ష ఎంత ప్రమాదకరమో చూడండి. మరి చిన్న పాపను చంపేసింది. దీని గురించి దేవుడు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాడు. పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట మనకు కనబడుతూ ఉంటది. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష పాతాళమంత కఠోరమైనది. దేవుని భక్తులు చెప్తున్నాడండి, ఈర్ష అంట పాతాళమంత కఠోరమైనది. ఈర్ష అన్నా, స్వార్థం అన్నా, అసూయ అన్నా, కుళ్ళన్నా ఇవన్నీ ఒక జాతికి సంబంధించినవే ఈ మాటలన్నీ కూడా. మరి ఆ చిన్న పాపను చంపడానికి కారణము ఈర్ష, అసూయ, కుళ్ళు. ఇవన్నీ కూడా ఈరోజు సమాజంలో భయంకరంగా ఉన్నాయి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడు, అన్న, ఈ దినాన్న మనము చాలాసార్లు అభివృద్ధి చెందుతున్నామని, బాగుంటున్నామని అందరూ చూసి సంతోషిస్తారనుకోవటము నీ భ్రమ, నీ అమాయకత్వం. కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను బట్టి, నన్ను బట్టి మన పక్కవారు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు డెవలప్మెంట్ అవుతుంటే, నువ్వు దీవించబడుతుంటే, నువ్వు గృహం కట్టుకుంటున్నా, ఓ భూమి కొనుక్కుంటున్నా, లేకపోతే దైవికంగా కూడా ఎదుగుతున్నా కూడా నీ పక్కనున్న వారు చూస్తూ ఊరుకోలేరు, ఓర్చుకోలేరు, వాళ్ళ ఈర్షతో ఉంటారన్న విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా గమనించాలండి. ఇది బైబిల్ చెప్తున్నది, బైబిల్ ఒప్పుకుంటున్నది. మనిషికి ఈర్ష చాలా ప్రమాదకరం అంట. అది పాతాళమంత కఠోరమైనదని మరొకసారి మనుషులు నిరూపించారండి. కాబట్టి చాలా మందికి కూడా ఈ ఈర్ష కలిగిన వారుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషిలో ఈర్ష, స్వార్థం అనేది చాలా మందిలో ఉంటది. కానీ కొంతమందికి తక్కువే ఉంటుంది, మరికొంతమందికి సగమే ఉంటుంది, మరికొంతమందికి పరిపూర్ణంగా ఉంటుందండి. వారు ఎవరిని చూసి ఓర్చుకోలేరు, ఎవరిని చూసి సహించలేరు. ఒక మంచి బట్టలు కట్టుకున్నా ఓర్చుకోలేరు, ఒక ఇల్లు కట్టుకున్నా ఓర్చుకోలేరు, ఒక పెళ్లి చేసుకున్నా ఓర్చుకోలేరు. పక్కనున్న వారే చాలా మంది, మన కుటుంబస్తులే, మన బంధువులే, మనతో పనిచేస్తున్న వారే చూసి ఓర్చుకోలేని వారు కొంతమంది ఉంటారు. అది చాలా ప్రమాదకరం అండి. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో అటువంటి ఈర్ష కలిగి ఉన్నామేమో, మనము ఆ స్వార్థము కలిగి ఉన్నామేమో, ఆ అసూయ కలిగి ఉన్నామేమో, అది చాలా ప్రమాదం అని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. అది ఎంత ప్రమాదం అంటే పాతాళం అంత కఠోరమైనదంట. పాతాళము ఎంత కఠోరమైనదంటే పాతాళములో జాలి, దయ, కనికరం ఉండదు. పాతాళంలో ప్రతి మనిషి కాలుతూ దినదినము మరణిస్తూ ఉంటాడు తప్ప అక్కడ జాలి, దయ పనిచేయదు. అదే స్వభావం వచ్చేస్తుంది అసూయ ఉన్నవారికి, అదే భావాజాలం వస్తుంది ఈ ఈర్ష ఉన్న వారికి.
అందుకు ఒకవేళ మీ జీవితంలో అటువంటి ఏర్సనకు నువ్వు కలిగి ఉన్నావేమో, అది చాలా ప్రమాదకారము. అది నువ్వు యొద్ద నుంచి తీసివేయమని ప్రభువుని అడగాలి. అది నీ యొద్ద నుంచి తొలగించమని నీవు దాని కొరకు ప్రతి సాధకము చేయాలి. ఆది కాండములో కూడా సొంత అన్న తమ్ముళ్ళే, ఒక తల్లికి పుట్టిన బిడ్డలే అసూయ చేత, ఏర్స చేత సొంత తమ్ముడిని చంపేశాడు అన్నగారు. కయ్యేను ఏబేలును చంపేశాడండి. ఎంత ప్రమాదమో చూడండి. అది కేవలం రీజన్ ఏంటంటే అసూయ, ఏర్స. ఈ రోజుల్లో మనకు కూడా ఎక్కడో ఒక మూలన ఆ అసూయ ఉంటది, ఎక్కడో ఒక మూలన ఆ ఏరస్ ఉంటది. అది నీకెంత ప్రమాదం అంటే నిన్ను పాతాళంలోకి తీసుకుపోతుంది అసూయ, నిన్ను పాతాళంలోకి తొక్కేస్తుంది ఏర్స. కాబట్టి ఇప్పుడే ఆ ఏర్సను విడిచిపెట్టు, ఆ ఏర్సను త్రోసివేయి. మరి ఎలా దాన్ని జయించాలంటే పై వచనంలో చెప్పాడు, ప్రేమ మరణమంత బలమైనది. ఏర్స పాతాళంలోకి తీసిపోతే, పాతాళమంత కఠోరమైనదైతే ప్రేమ అనేది మరణమంత బలమైనదండి. నీవు నేను కూడా క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. నీవు నేను క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే, యేసుక్రీస్తు ప్రభును ఆయన దేవుడై ఉండి లోకానికి వచ్చి ప్రేమ ఎంత బలమైందంటే, ఆ ప్రేమ నీ కోసము, నా కోసము, యావత్ ప్రపంచ కొరకు చనిపోయింది. మరణం ఎంత బలమైందో చూడండి, ప్రేమ ఎంత బలమైందో చూడండి. యేసుక్రీస్తు ప్రేమ ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి ప్రేమ మరణమంత బలమైంది. ఆయన నీ కొరకు, నా కొరకు చనిపోయాడు. అది నిజమైన ప్రేమ అంటే. మనం కూడా చెబుతాం, ప్రేమ గురించి చెబుదాము, కానీ దాన్ని మనం పాటించాం. ఒక మనిషిని క్షమించలేం మనము, ఒక మనిషిని అర్థం చేసుకోలేం మనము. ప్రతి విషయంలో స్వార్థం కలిగి, మరి ప్రతి విషయంలో అసూయ కలిగి జీవిస్తాము. దానికి రీజను యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ మనలో లేకపోవటం బట్టే, యేసుక్రీస్తు ప్రేమ మనము కలిగి లేకుండటం బట్టే. కాబట్టి ఈ రోజు నీవు అసూయను జయించాలంటే, యేసును జయించాలంటే క్రీస్తు ప్రేమ ఎంతైనా మనకు అవసరం. ఆ క్రీస్తు ప్రేమ నీకు దక్కాలంటే, ఆ క్రీస్తు ప్రేమ నీకు తెలియాలంటే, ఇదిగో 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుకోవాలి. యేసుక్రీస్తు ఇదిగో నీకు అర్థం కావాలంటే, ఆ ప్రేమను నీవు గనక నీ జీవితంలో అనుభవించుకోవాలంటే కనుక, ఆ క్రీస్తు ప్రేమ నీలోకి రావాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తప్పక చదవాలి. అప్పుడే దేవుని ప్రేమ నీకు అర్థమవుతుంది. దేవుని ప్రేమ నీ దగ్గరుంటే ఎదుటి వ్యక్తి కోసం నువ్వు మరణిస్తావు కానీ ఎదుటి వ్యక్తిని చంపవు. ఎదుటి వ్యక్తి కోసం నువ్వు ప్రణాళిస్తావు కానీ ప్రాణాలు తీవు. అయితే లోకంలో మనకు బలం ఉందని, శక్తి ఉందని ఎదుటివాడు ప్రాణాలు తీస్తే, ఎదుటి వారిని చంపితే ఆఖరిగా మనకు దక్కేది నరకమే తప్ప స్వర్గం అనగా పరలోకము కాదు. కాబట్టి ఏర్స పాతాళమంత కఠోరమైనది. నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరులారా, మీ జీవితంలో ఆ ఏర్సను విడిచిపెట్టండి. అది విడిచిపెట్టాలంటే దేవుని ప్రేమను తెలుసుకోవాలి. దేవుడు ప్రేమ మనందరి కొరకు మరణాన్ని పెట్టాడు. కాబట్టి ప్రేమ మరణమంత బలమైనది. అందుకే అంటాడు, ఇదిగో అందరి ఎడల ప్రేమ కలిగి, మికటమైన ప్రేమ కలిగి మనం ఉండాలంట. ప్రేమ లేనివాడు, ప్రాత్మ లేనివాడు నావాడు కాదని ఎలాగైతే దేవుడు చెప్పాడో, ప్రేమ లేనివాడు కూడా దేవుని బిడ్డ కాదు. ప్రేమ లేనివాడు లోకమును జయించలేడు. ప్రేమ లేనివాడు మనిషిని క్షమించలేడు. ప్రేమ లేనివాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. కాబట్టి ఈ రోజున దేవుని ప్రేమను కలిగుండు. మరి ఆ సాతానుగాడు ఉన్న లక్షణాలు తొలగించుకో. అసూయ సాతానుగాడిది, స్వార్థము సాతానుగాడిది, ఏర్స సాతానుగాడిది. వాడుదులు ప్రక్కకు తోసి దేవుని ప్రేమని హృదయంలో తెచ్చుకుని ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. మీ సహోదరుడు దాని.